ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి. ఎందుకంటే చాలామంది ఎక్కడ చూసినా కూడా ఫాస్ట్ ఫుడ్ బండ్ల దగ్గరే జనాలు అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అక్కడ తినే కన్నా ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుందండి. బయట వాళ్ళు ఏ విధంగా చేస్తారో మనకి తెలియదు కాబట్టి మనమే ఇంట్లో ఈ విధంగా హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ని చూసారు కదా, ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఎగ్ అనేది తీసేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది. చికెన్తో ఫ్రైడ్ రైస్